హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు ఉగ్గాని తయారు చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి అయినా ఉపయోగించవచ్చు, లేకపోతే స్నాక్స్కి అయినా ఉపయోగించవచ్చు. వీటిని మామూలుగా పప్పు రైస్ అని కూడా అంటాం కదా. ఒక 3 కప్స్ అయితే సరిపోతాయండి. ఈవినింగ్ కోసం అయితే చేస్తున్నాను కాబట్టి. మార్నింగ్ కోసం అయితే ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు క్వాంటిటీ. పప్పు రైస్ అంటాం కదా. బరుగులు ఒక 3 కప్స్ అండి. ఒక 2 వచ్చి టమోటా, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక బిగ్ సైజ్ వచ్చి ఆనియన్ అండి. పౌడర్ కోసం వచ్చి తినేశనగపప్పు, ఎండుమిరపకాయలు అయితే మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి తీసుకోవాలండి. వెల్లుల్లి, వీటిని పౌడర్ కోసం తీసి పక్కన పెట్టుకున్నామండి. నెక్స్ట్ పప్పు రైస్ని వాటర్ పోసుకొని బాగా డిప్ చేసుకోవాలండి. డిప్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ని స్క్వీజ్ చేసి రిమూవ్ చేసి పెట్టుకోవాలి. స్క్వీజ్ చేసేసాం కదా, అలాగా స్క్వీజ్ చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా తీసుకోవాలి. వెట్నెస్ ఉండకుండా పొడి పొడిగా ఉంటాయండి. పౌడర్ కోసము ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, అలాగే తినేశనగపప్పు అండి. వీటిని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. మెత్తటి పౌడర్ రెడీ అయిపోయిందండి. మిక్సీ వేసుకున్నాము. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీనికి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా అవుతుందండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పచ్చెనగపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీరా, 2 రెమ్మల కరివేపాకు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతాయి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, టమోటాలు, ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అంటే మెత్తబడాలండి, అందుకోసము. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. ఇంకొంచెం కావాలంటే మనము బరుగులు వేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము స్క్వీజ్ చేసుకున్న బరుగుల్ని వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వెట్నెస్ లేకుండా పప్పు రైస్ రెడీ అయిపోయినాయండి. దీంట్లో ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, వెల్లుల్లి, తినేశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆ పౌడర్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఉగ్గాని రెడీ అయిపోతుందండి. ఉగ్గాని లేకపోతే పప్పు రైస్, ఉప్మా అంటారు కదా, అదండి. థ్యాంక్ యూ అండి అందరికీ.